గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి దాని తర్వాత మనం లెవెల్స్కి వెళ్దామండి. కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా చూసినట్లయితే మనం ఇండియాస్ ఫారెస్ట్ రిజర్వ్ టచ్ న్యూ హైస్ $675 బిలియన్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఎప్పుడైతే ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయో అది ఆటోమేటిక్గా ఇండియా యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్కి అది మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అది మనకు వచ్చేసి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దానికి గల కారణం కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే చెక్ క్లియరింగ్ ఉందో అది చాలా ఫాస్ట్ కావాలన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తున్నాము. నెక్స్ట్ యూపీఐ లిమిట్ అండి. యూపీఐ లిమిట్ ఏదైతే ఉందో ప్రస్తుతం 1 lakh నుంచి 5 lakh పర్ ట్రాన్సాక్షన్ అన్నట్లుగా యూపీఐ లిమిట్ కూడా పెంచుతున్నారు. ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ వచ్చేసి 4.5% అంటే మనకు వచ్చేసి కొంత ఇది మా పాజిటివ్గానే చెప్పొచ్చు అండి. ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ మనకు వచ్చేసి మోర్ దాన్ 5 అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆర్బీఐ జీడిపి కూడా 7.2% అంటే మనకు వచ్చేసి ఎట్ పార్ విత్ ప్రొజెక్షన్ అన్నట్లుగానే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే పాలసీ రేట్స్ వచ్చేసి ఈరోజు శక్తికాంత్ దాస్ గారు ఏదైతే ఆర్బీఐ మీటింగ్ జరిగిందో పాలసీ రేట్స్ రెపో రేట్స్ కానీ రివర్స్ రెపో రేట్స్ కానీ సో ఇవి వచ్చేసి మనకి రేట్స్ అన్చేంజ్డ్ అన్నట్లుగా ఇచ్చారు. దానివల్ల మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి రేట్స్ అనేవి స్టాగ్నేట్ ఉంటాయో ఇంక్రీజ్ కానీ స్టాగ్నేట్ కానీ ఉంటాయో ఆటోమేటిక్గా మార్కెట్ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే లిక్విడిటీ అనేది ఉండదు మార్కెట్లో, లిక్విడిటీ అనేది ఉండదు కాబట్టి మార్కెట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్స్తో పోలిస్తే ఇది వచ్చేసి మేజర్ కాబట్టి మనకు కొంత కరెక్షన్ అనేది కనబడింది. ఇంకోటి ఏంటంటే మనకి టాటా మోటార్స్ మీద మంచి అప్డేట్ వచ్చిందండి. ఎందుకంటే మూడీస్ వచ్చేసి BA3 గేర్ నుంచి BA1, సో BA2 BA1, సో 2 గ్రేడ్స్ మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అనేది ఇచ్చారు టాటా మోటార్స్కి. సో ఎవరైతే టాటా మోటార్స్ బై చేయాలనుకుంటున్నారో ఇప్పటికైనా మీరు బై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేద్దాము. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ద రైజింగ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ గివ్ కంఫర్ట్ టు ద గవర్నమెంట్ అండ్ ద ఆర్బీఐ ఇన్ మేనేజింగ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో ఎప్పుడైతే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఇక్కడ చెప్పాను కదండి, ఎప్పుడైతే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా వచ్చేసి మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అన్నట్లుగా. సో మీకు జస్ట్ ఒక కంక్లూజన్ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఒక స్టేట్మెంట్ ద్వారా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్వీఎన్ఎల్ షేర్స్ ఈరోజు బాగా పడ్డాయండి. దానికి గల కారణం ఏందనేది ఇక్కడ చూస్తున్నాం. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 35% మనకు ఇయర్ డిక్రీజ్ అన్నట్లుగా ఇస్తున్నారు. రెవెన్యూలో కూడా 27% అనేది పడింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే మనకి ఆర్వీఎన్ఎల్ షేర్స్ ఈరోజు పడ్డాయి. అది మెయిన్ బికాస్ మనకి రిజల్ట్స్ అయితే సరిగ్గా లేవు. సో ఇంకోటి వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ కూడా ఇచ్చినాయి అండి. ఎంఆర్ఎఫ్ వచ్చేసి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ కొన్ని 2 months 3 months నుంచి చూసినట్లయితే కొంత కరెక్షన్లో అయితే ఇది ట్రేడ్ అవటం చూస్తున్నాము. సో ప్రాఫిట్ వచ్చేసి 3% ఇయర్ పడుతుంది. రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ అనేది తగ్గింది. సో కొంత ఎక్స్పెండిచర్ అనేది మనం అక్కడ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ వచ్చేసి 3% డిక్లైన్ ఇన్ ఇట్స్ ప్రాఫిట్. సో క్వార్టర్ ఎండెడ్ జూన్ అన్నట్లుగా ఇస్తున్నారు. ఇంకోటి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ద సేమ్ స్టూడ్. సో లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోలిస్తే ఇయర్ క్వార్టర్ మనకు వచ్చేసి నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకు వచ్చేసి ఇయర్ వచ్చేసి 12% అన్నట్లుగా చూస్తున్నాము. సో కాకపోతే ఏంటంటే దీని యొక్క ఎక్స్పెన్స్ దీని యొక్క ఇది ఎందుకనేది అని ఇక్కడ మనం చూస్తాము. ద కంపెనీ రిపోర్టెడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 679 CR అన్నట్లుగా ఇస్తున్నాడు, డౌన్ 4% ఇయర్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ షేర్స్ వచ్చేసి వన్స్ ఏదైతే మనకి రిజల్ట్స్ ఇచ్చారో సో నియర్ అబౌట్ 5% దాకా పెరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంఆర్ఎఫ్ షేర్స్ వచ్చేసి నియర్ అబౌట్ 5% దాకా పెరిగింది అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము బికాస్ ఆఫ్ రిజల్ట్స్. సో కాకపోతే ఇక్కడ ఈవెన్ డే క్యాండిల్ మీరు చూసిన 1 2 3 4 5 యొక్క 5 days మనకి కన్సిక్యూటివ్ ఫాల్ తర్వాత మనకి బౌన్స్ బ్యాక్ అవడం జరుగుతుంది. సో ఇలాంటివి మనం ఈవెన్ ఇన్ఫోసిస్లో కూడా అబ్జర్వ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి చూద్దామండి, మ్యూచువల్ ఫండ్స్. సో ఇవి వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి హిట్ సెల్ బటన్ ఆన్ HAL, GRSE అండ్ 10 other డిఫెన్స్ స్టాక్స్. సో ఇది ఎంతమంది కరెక్ట్ అనేది మీకు డేటా అనేది ఇప్పుడు చూపిస్తాను. డిఫెన్స్ స్టాక్స్ పడటానికి మేజర్ కారణం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే బిగ్ ఫండ్ హౌసెస్ ఉంటాయో అవన్నీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ అన్ని సెల్ చేస్తున్నవి. సో వీటిల్లో మీరు కూడా ఏంటంటే కొంతమందికి ఒకవేళ మీ పోర్ట్ఫోలియో ఉన్నట్టయితే మీరు అట్లీస్ట్ 50% అన్న ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ మనం వచ్చేసి రీఎంటర్ అయితే అవుతాము. ఓకే, సో ఇవి ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి. డేటా ప్యాటర్న్ ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ చూడండి డేటా ప్యాటర్న్ 9.34% ఉండేది 6.14%, ఆల్మోస్ట్ 320 BPS అనేది మనకి ఇక్కడ తగ్గించడం చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి GRSE, పారాస్ డిఫెన్స్, భారత్ డైనమిక్స్, ఎంటార్ టెక్నాలజీస్,
భారత్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, మిశ్రా ధాతు నిగమ్, హెచ్ఏఎల్, ఐడియా ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్. ఇది ఆస్ట్రా మైక్రోవేవ్ అండి, రీసెంట్గా నేను మన తెలిసిన వాళ్ళు దీనిలో వర్క్ చేస్తున్నారు. సో ఇది కూడా మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 300 నుంచి 900 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనిలో కూడా కొంత ఆఫ్లోడ్ జస్ట్ మనకి వచ్చేసి -6 బీపీఎస్ అన్నట్లుగానే చూస్తున్నాము. అండ్ మజ్గావ్ డాక్, ఇక్కడ చూడండి మజ్గావ్ డాక్, జెన్ టెక్నాలజీస్, వీటిలో అయితే కొంత ఇంప్రూవ్మెంట్ అయితే మనం చూస్తున్నాము. జెన్ టెక్నాలజీస్ అండ్ మజ్గావ్ డాక్. ఓకే, వీటిలో అయితే మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ అయితే మనకి పెట్టుబడి అయితే పెడతాం జరిగింది. ఓకే, అండ్ వీటిల్లో డేటా ప్యాటర్న్స్ కానీ హెచ్ఎల్ వీటిలో అయితే తగ్గించడం జరిగింది. సో ఈ డేటా ఏంటంటే మీకు మనము నెక్స్ట్ ఎంట్రీ వేటిలో తీసుకోవాలి. జెన్ టెక్నాలజీస్, మజ్గావ్ డాక్ అన్నప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నారు, అది మీరు ఒకసారి చూడండి. ఓకే, ఈ ఆస్ట్రా మైక్రోవేవ్ కూడా కంపెనీ పరంగా చాలా బాగుందండి. ఒకసారి మీరు దాని యొక్క లెవెల్స్ మనం డిస్కస్ చేద్దాము. ఇప్పటికైనా మీరు ఎంటర్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. అది మీరు ఒకసారి మీ యొక్క వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ చూసినట్లయితే 180 పాయింట్స్ డౌన్ అండి. సో ఆర్బీఐ మీటింగ్ ఎఫెక్ట్. సెన్సెక్స్ కూడా డౌన్లోనే ట్రేడ్ అయింది. నిఫ్టీ ఐటీ బాగా ఎఫెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏం లేదండి. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో మనకి నిఫ్టీలో బాగా మనకి కరెక్షన్ వచ్చింది. నిన్న బ్యాంక్ నిఫ్టీలో బాగా కరెక్షన్ వచ్చింది. అది ఈ రోజు అయితే ఏమి ఇంపాక్ట్ అవ్వలేదు. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎప్పుడైతే మనకి ఎక్స్పైరీ ఉండదో ఆ రోజు ఎప్పుడైతే ఎక్స్పైరీ ఉండిద్దో అప్పుడు మనకి బాగా కరెక్షన్ అయితే కనిపిస్తుంది మన ఇండిసెస్లో. సో నిఫ్టీ ఈరోజు బాగా తగ్గింది. నిన్న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. కాకపోతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్గా న్యూట్రల్గా క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. లెవెల్స్ ముందుగా మనం ఆప్షన్ చే డేటా నిఫ్టీ చూద్దామండి. సో నిఫ్టీ ఆప్షన్ చే డేటా మనం ఇక్కడ చూసే ముందు ప్రస్తుతం వచ్చేసి నిఫ్టీ ఎక్కడ హాల్ట్ అయింది అనేది కూడా మనం చూసాము. ఓకే, నిఫ్టీ ఎక్కడ హాల్ట్ అయింది కూడా మనం ఇక్కడ చూసామండి. 24,117. గిఫ్ట్ నిఫ్టీ 24,182. ఓకే, 182. అండ్ మోర్ ఓవర్ యూరోప్ మార్కెట్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఫీచర్స్ కూడా యూఎస్ ఫీచర్స్ కొంత పాజిటివ్ అండి. యూరోప్ మార్కెట్స్ బాగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీకి అంత తేడా అయితే లేదండి. రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మోస్ట్లీ చూసినట్లయితే 24,150 దగ్గర మనకి ఇక్కడ 150 లెవెల్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో దీని తర్వాత నాకు ఇమీడియట్గా 24,200 లెవెల్సే కనిపిస్తుందండి. నాకు 24,200 లెవెల్స్ కనిపిస్తుంది. కాకపోతే మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే నాకు 24,000 రేపు టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, రేపు టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ. సో 24,000 నుంచి 24,200 లెవెల్స్ రేపు నాకు ఒక రేంజ్ అయితే నాకు కనిపిస్తుంది. వన్స్ చూడండి 24,100 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో 24,000 అనేది క్లియర్ సెల్లింగ్ నాకు కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ ఈ రోజు క్రియేట్ చేసింది కాబట్టి రేపు కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే యూరోప్ మార్కెట్స్ కొంత నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నిఫ్టీ లెవెల్స్ అయితే చూద్దాము. ఇది నాకు చూడండి, ఇది 24,100 ఇక్కడ చూడండి. ఈవెన్ చార్ట్స్ ద్వారా కూడా మనకు క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది. 24,000 ఇక్కడ చూడండి 24,100. సో ఈ లెవెల్స్ మనకి ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటాయో మనకి 24,000 రౌండ్ ఫిగర్ అయితే టచ్ అయ్యే ఛాన్సెస్ ఇమీడియట్గా నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ బ్రేక్ అవుతుంది నాకు ఇమీడియట్గా అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఫ్లాట్గా మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో మీరైతే సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ మనకి 1-2 అవర్స్లో మనకు వచ్చేసి బిఫోర్ 10 AM ఇది మనకి జరిగేటట్లయితే కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందా, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మనకి ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయితే సో ఆ లెవెల్స్ చూసి మనం ఎంటర్ అవుదాం. ఓకే, ఆ లెవెల్స్ చూసి మనం ఎంటర్ అవుదాం. ఎప్పుడైనా మార్కెట్ వచ్చేసి ఫాల్ అయితే చాలా ఫాస్ట్గా ఉండిద్దండి, కానీ అప్ సైడ్ అయితే కొంత మనకి టైం టేకింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కదా, 1000 పాయింట్స్ పెరగడానికి 23 సెషన్స్ పడితే 1000 పాయింట్స్ పెరగడానికి 23 సెషన్స్ పడితే అదే 1000 పాయింట్స్ పడటానికి జస్ట్ 3 సెషన్స్ సరిపోయిందండి. సో ఎప్పుడైనా ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల పుట్ ఆప్షన్ ఎవరైతే బై చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హీరో ట్రేడ్స్ అయితే కనపడతాయి. పుట్ ఆప్షన్ బై ఎవరైతే చేస్తూ ఉంటారో హీరో ట్రేడ్స్ అయితే కనపడతాయి వెన్ కంపేర్డ్ విత్ కాల్ ఆప్షన్ బయర్స్. ఓకే, సో అది కూడా ఉంటుందండి. మనం ఏది బై చేయాలి ఏందనేది కూడా చాలా మనకి టెక్నికల్స్ చాలా సపోర్ట్ చేస్తాయి మనం బయింగ్లో. ఓకే, నెక్స్ట్ ఈవెన్ మనకి చూసినట్లయితే నాకు ఇది కూడా ఈవెన్ నిఫ్టీ. సో ఈరోజు నిఫ్టీ పడింది, బ్యాంక్ నిఫ్టీ పడలేదు కాబట్టి రేపు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కొంత బాగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. వన్స్ 50,072 లెవెల్స్ కనుక క్రాస్ అయితే ఉంటే మాత్రం నాకు 49,800 ఇమీడియట్గా కనిపిస్తుందండి, అనిపించట్లేదు, నేను ఇక్కడ చూస్తున్నాను. సో దాని తర్వాత వచ్చేసి నాకు 49,700. ఓకే, 49,700 దాకా. సో నియర్ అబౌట్ మనకి 300 పాయింట్స్ ఇమీడియట్ కరెక్షన్ అయితే నాకు కనిపిస్తుంది.
వన్స్ మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత మొమెంటం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నేను టిప్స్ అనేది మనం రేపు వాట్సాప్ గ్రూప్ ద్వారా పింక్ చేస్తాను. ఓకే, సో రేపైతే నేను కొంత మనకి అందులోనూ మనకి కొన్ని జపాన్ వచ్చేసి బ్యాడ్ సునామీతో ఇంపాక్ట్ అవుతుంది అన్నట్లుగా కూడా న్యూస్ వచ్చింది. సో జపాన్కి వచ్చేసి ఈవెన్ సునామీ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఈవెన్ 2 ఎర్త్ క్వేక్స్. ఓకే, సో వీటి వల్ల ఏంటంటే రేపు జపాన్ నిక్కీ మార్కెట్ కంపల్సరీ డౌన్ ఉంటుంది. అందువల్ల మన మార్కెట్స్ కూడా బాగా ఇంపాక్ట్ అవుతాయి నెగిటివ్గా. సో నెగిటివ్తో ఇంపాక్ట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే వన్స్ మార్కెట్ జస్ట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే ఇమీడియట్గా సెల్ చేసేయండి. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అట్లీస్ట్ 1 to 2 లాట్స్తో అయినా మీరు మార్కెట్లో ట్రై అయితే స్టార్ట్ చేయండి ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదన్నా క్వేరీస్ ఉన్నా మీరు మన యొక్క గ్రూప్ ద్వారా డిస్కస్ చేస్తాం. మేజర్గా మీకు ఈరోజు ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో డిఫెన్స్ స్టాక్స్ అనేవి వాళ్ళ వాటా అనేది తగ్గించుకుంటున్నారు అనేది మీరు గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ.